పసిపిల్లల్లో వచ్చే తీవ్రమైన జన్యుపరమైన వ్యాధి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ బాధిత చిన్నారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకం తీసుకురావాలని చేయూత రవి డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఎస్ఎంఏ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత రవి మాట్లాడుతూ ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులకు చికిత్స కోసం కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయని అన్నారు. సకాలంలో వైద్యం అందితే పిల్లలను రక్షించే అవకాశం ఉంటుందని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు నిధులు సమీకరించి ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం కూడా ప్రత్యేక పథకం తీసుకురావాలని కోరారు. కాకినాడకు చెందిన మోజేష్ రాహుల్, వైష్ణవ్ బినాల్లకు అవసరమైన వైద్య సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జంపన రవీంద్ర వర్మ మాట్లాడుతూ ఎస్ఎంఏ బాధిత చిన్నారులు కండరాల బలహీనతతో పాటు తల నిలబెట్టుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఖరీదైన చికిత్స కోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలాజీ, సతీష్, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎంఏ మీద ఒక పోరాటాన్ని చేయడానికి మరి అఖిల్ లోహిత్, అలాగే కాకినాడ రాజేష్, ఊపిరి ఫౌండేషన్ మరి ముందుకు వచ్చి ఎస్ఎంఏ బారిన పడిన కాకినాడలో ఎవరైతే చిన్నారులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులతో చిన్న ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే సింగిల్ మస్కులర్ అటానమీ, అంటే వెన్నుముక అలాగే ఏదైతే ఎముకలు ఉన్నాయో అది పనిచేయకుండా కనీసం లెగలేని పరిస్థితుల్లో ఎంతకాలం జీవిస్తారో తెలియని పిల్లల కోసం ఈ పోరాటం. ఇది గవర్నమెంట్ స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో పునర్విక అనే ఒక పాప కోసం రాష్ట్రం మొత్తం, తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకమయ్యి ఆ పాపను బతికించుకోవడానికి ప్రయత్నం చేయడంలో భాగంగా లోకేష్ గారు స్పందించి ఆ ఇంజక్షన్ అంటే చేయించడం జరిగింది. ఆ ఇంజక్షన్ లో భాగంగానే మరి లోకేష్ గారు ఒక మాట ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ పునర్విక అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఎవరైతే ఈ ఎస్ఎంఏ బారిన పడ్డారో వాళ్ళందరికీ కూడా మేము న్యాయం చేస్తాం, తక్షణమే మేము ఇంజక్షన్ చేయడానికి పలు సూచనలు, సలహాలు కూడా ఇవ్వండి అని చెప్పి దాంట్లో భాగంగానే మరి ఈ రోజున గవర్నమెంట్ స్పందించకపోతే అనేక అనర్థాలు జరిగే పరిస్థితి ఉంది. క్లౌడ్ ఫండింగ్ ద్వారా ప్రజల సొమ్ముని పక్కదారి పట్టే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో యువత వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత సమయాన్ని త్యాగం చేసి రోడ్ల మీద రూపాయి దండి మరి ఆ పిల్లలకి చేరాలనే ఉద్దేశంతో చాలా మంది ప్రయత్నం చేస్తుంటే అది ఈ మధ్యన తప్పుదోవ పట్టినట్టు మా దృష్టికి రావడం జరిగింది. అందులో భాగంగానే మరి ప్రభుత్వం స్పందించి క్రౌడ్ ఫండింగ్ ఏదైతే ఉందో దానికి ప్రభుత్వమే ఒక బాధ్యతాయుతంగా ఉండి ఆ ఫండ్ రైజింగ్ ని ప్రభుత్వం ద్వారా మేము ఎవరైతే ఈ మధ్యవర్తిత్వం యూత్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఫండ్ రైజింగ్ చేసి ప్రభుత్వానికి అందించే ప్రక్రియను మేము చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మరి ఎవరైతే ఈ ఎస్ఎంఏ బారిన పడిన చిన్నారులు ఉన్నారో వారికి ప్రయారిటీ వైజ్ ఇప్పుడు ఎమర్జెన్సీ కేసులు ఏదైతే ఉన్నాయో ఒక 6 నెలలు 3 నెలలు చేయించిన ఇంజక్షన్లు చేయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వారికి ముందుగా స్పందించి మరి ఈ రోజున కాకినాడలో చూసుకున్నట్లయితే మరి మోజేష్ రాయల్ అలాగే బెన్నెల్ ఇద్దరు కూడా మన కాకినాడ చెందిన వీరు కూడా ఇలా తల్లిదండ్రులు కొన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా ఆ పిల్లలకి అందించే కార్యక్రమం చేయొచ్చు. మరి అలాంటి చిన్నారులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ రోజున యువత, మరి కాకినాడలోని యువత, స్వచ్ఛంద సంస్థలు అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా కూడా మాకు సపోర్ట్ చేసి ఈ విధంగా ముందుకెళ్ళడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. మరి త్వరలో లోకేష్ గారు మంచి నిర్ణయం తీసుకుని ఈ చిన్నారుల యొక్క ప్రాణాలని కాపాడుకోవడం మా బాధ్యతే కాదు, ప్రభుత్వ బాధ్యత అని కూడా ఈ విధంగా తెలియజేస్తూ మరి చేయూత సంస్థ తరఫున ఎటువంటి కార్యక్రమం పిలిపించినా సరే మరి ఇలాంటి ఎస్ఎంఏ బారిన పడిన చిన్నారులకి మేము అండగా నిలుస్తాం. త్వరలోనే దీన్ని ఒక రిలే నిరాదీక్ష కింద కూడా మార్చిపోతున్నాం. తల్లిదండ్రులు ఎవరైతే ఎస్ఎంఏ బారిన పడ్డారో కేవలం కాకినాడే కాదు రాష్ట్రంలో ఉన్న ఎస్ఎంఏ బారిన పడిన చిన్నారులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తాం.